హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే, నిరంతరం స్వామివారి సేవల్లో తరించిన తీర్థం, ఈ నీళ్లలో స్నానం చేసిన సకల పాపాలను కడిగేసే తీర్థం, అదే పాప వినాశనం తీర్థం. అవునండి, పేరులోనే పాపాలను కడిగేసే తీర్థం ఇది, పాప వినాశనం. ఈ తిరుమల కొండలలో 300కు పైగా తీర్థాలు ఉన్నాయటండి. అయితే అన్నింటికీ వెళ్ళే మార్గం లేదట. ఒక 5-6 తీర్థాలకు మాత్రమే వెళ్ళగలిగే వీలుంటుందంట. అలా వెళ్ళగలిగే వాటిలో ఇది కూడా పాప వినాశనం కూడా ఒకటండి. అయితే అలా ఈ తిరుమల కొండలలో ఉన్న అన్ని తీర్థాలు ఇక్కడ కలుస్తాయటండి. పాప వినాశనం దగ్గర అలా కలుస్తాయి కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని చెప్తుంటారు. ఇప్పుడైతే ఆకాశగంగ దగ్గర నుంచి నీటిని సేకరించి స్వామివారి సేవలకు వినియోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు పాప వినాశనం దగ్గర నీటినే సేకరించి స్వామివారి సేవలకు వినియోగించేవారట. అంటే ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు పాప వినాశనం దగ్గరికి వచ్చి నీటిని తీసుకుని వెళ్ళేవారట. చాలా దూరం ఉండడం వల్ల ఆ పంతులు గారు వయసు అయిపోయి చాలా వృద్ధుడైనందుకు స్వామివారే దయతలిచి తన కోసమని ఆకాశగంగ తీర్థాన్ని ఏర్పడేలా చేశారని చెప్పి ఒక కథనం అండి. ఈ పాప వినాశన తీర్థం దగ్గర వచ్చే నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటారు. అందుకే ఆ నీటిని స్వీకరించిన, ఆ నీటిలో స్నానం చేసిన చర్మ వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఏమున్నా పోతాయని చెప్పి చెప్తుంటారు. ఇదండి పాప వినాశనం యొక్క విశిష్టత. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.